హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆతురపై శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు మరి ఎవరెవరికి ఎంత పెంచుతున్నారు? వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, మరి 45-65 సంవత్సరాల వయసు గల వారికి మరి ఎవరెవరికి ఎంత పెంచుతున్నారు? మరి ఎంత పెంచారు? మరి ఇప్పటి వరకు మరి కొత్త వారికే పెంచుతున్నారా? పాత వారికి పెంచుతారా? పాత వారితోని కొత్త వారికి జత చేస్తారా? లేదా తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి. 7,00,00,000 అప్పు కూడా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భారీగా అయితే మీకైతే పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి రూ. 4,000 వరకు అయితే పెంచారు. వికలాంగులకి రూ. 6,000 అయితే పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే పెంచడం జరిగిందండి. అలాగే ఈ 2016 లోపు ఎవరైతే పాత పెన్షన్‌దారులు ఉన్నారో లబ్ధిదారులు వారికి మాత్రమే ఇప్పుడైతే చేస్తాము. భారీగా పెంచుతాము. ఫిబ్రవరి మంత్ ఇప్పుడైతే పెంచడం జరిగింది. మార్చ్ 1 నుంచి 7 లోపైతే ఇస్తారు. అలాగే కొత్త వారికి మాత్రము వెరిఫికేషన్స్ అయిన తర్వాత ఇంటింటికి వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి కూడా జత చేస్తామనేసి చెప్పడం జరిగింది. చూసారు గాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంతమందికి డిసెంబరు, జనవరి ఆహ్, అమౌంట్ రాకున్నా కూడా ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా అయితే డిసెంబర్, జనవరి అమౌంట్ కూడా ఫిబ్రవరిలో ఖచ్చితంగా అయితే వస్తాయండి. రాని వారు కంగారు పడే అవసరం లేదు.